అందరికి నమస్కారం అండి. నేను మీ కోనియాక బాబు. ఈరోజు మనం ఒక విశిష్టమైనటువంటి క్షేత్రాన్ని చూడబోతున్నాము. అదేంటంటే శ్రీనివాసుడైన ఆ ఏడుకొండలవాడు తిరుమలకి వెళ్ళే ముందుగా, అంటే తిరుమలలో కొలువే ముందుగా సేద తీరినటువంటి ప్రదేశం. దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఇది తిరుపతి జిల్లా, అంటే ఒకప్పుడు నెల్లూరు ఉమ్మడి జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని ఓజిల్లి మండలంలో ఒక మారుమూల పల్లెటూరు అన్నమాట. లింగారెడ్డిపల్లి అని చిన్న పల్లెటూరు. అయితే ఇది ఓజిలి కంటే చెప్పాలంటే వెంకటగిరి జయంపు దగ్గరగా ఉంటుంది. జయంపు రైల్వే స్టేషన్కి దగ్గరగాను, వెంకటగిరి నుంచి బస్సు సౌకర్యం గాను, ఆటో సౌకర్యం కూడా ఉంటుంది ఈ క్షేత్రానికి చేరుకోవడానికి. ఈ చూస్తున్నారు కదా, ఆ కొండల మీద గుహ ఉంది, చిన్న గుహ. అక్కడ స్వామివారు విశ్రాంతి తీసుకున్నారట తిరుమలకు వెళ్ళే ముందుగా. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చెట్టు నేరేడు చెట్టు. దీని విశిష్టం ఏంటంటే, స్వామివారికి ఏ ఉత్సవాలు జరిగినా మొదట పూజా కార్యక్రమాలు ఇక్కడి నుంచి మొదలవుతాయి. తర్వాతే ఆ కొండలో ఉన్నటువంటి స్వామివారికి శయనించే ప్రదేశానికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అన్నదానాలు కానీ, ఇతరత్ర పూజా కార్యక్రమాలు కానీ అన్నీ ఈ యొక్క కొండ కింద ఉన్నటువంటి ఊరు మొదట ఉన్నటువంటి ఈ స్వామివారిని చిన్నగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తదనంతరం ఆ కొండ మీద స్వామివారు చేసినటువంటి గుహ ప్రదేశానికి వెళ్తారు. దాన్ని నేను మీకు అందరికీ ఆ గుహ ప్రాంతాన్ని మీకు దగ్గరుండి చూపిస్తాను. చూడండి. మనం యథావిధిగా నేను అడుగుతున్నదే ఏంటంటే, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తొలిసారి చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇది మనం అంటే ఆ కొండ మీదకి ప్రారంభ మార్గం అన్నమాట. చూడండి, ఇక్కడ రాళ్ళన్నీ కూడా, అంటే పెద్ద పెద్ద బండలన్నీ కూడా స్వామివారి నామాలతో అలంకరించబడి ఉన్నాయి. అంటే ప్రతి దగ్గర కూడా స్వామివారు కొలువి ఉంటారు అన్న దానికి నిదర్శనంగా జనాలకి భావన కలిగించే ప్రయత్నం చేశారు ఇక్కడ భక్తులు. అయితే కొండ పెద్ద ఎత్తేం లేదు కానీ వివిధ పెద్ద పెద్ద బండలతో సమూహంగా ఉంటుంది ఈ కొండ. చిన్న కొండే. ఆ బండల మధ్య, ఆ కొండల మధ్య చిన్నపాటి గుహ ఉంది. అక్కడే స్వామివారు తిరుమలకు వెళ్ళే ముందుగా ఇక్కడ కాసేపు సేద తీరాలని ఇక్కడ వారు అంటూ ఉంటారు. అది కూడా మీకు చూపిస్తాను. అయితే అప్పటి నుంచి స్వామివారిని ఈ కొండల్లోనే చూసుకుంటూ పైన చిన్న స్తూపాన్ని ఏర్పాటు చేసి పూజ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో గ్రామస్తులంతా ఏకమయ్యి వచ్చిన గుడి కూడా నిర్మాణానికి పూనుకున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ కొండల్లోనే ఉంది ఇది. ఈ నిర్మాణంలో ఉన్నటువంటి చిన్నపాటి గుడి అన్నమాట. ఈ కొండల కదా స్తూపం నేను చెప్పాను కదా, కొండల మీద చిన్నపాటి స్తూపం కూడా ఏర్పాటు చేసుకుని పూజ చేస్తున్నారు. అదే మీకు నేను చూపిస్తున్నాను. దాని కిందే స్వామివారి చేయించేటువంటి ప్రాంతం ఉంది. స్వామివారి తిరుమలకు పోయే ముందుగా విశ్రాంతి తీసుకున్న ప్రాంతం దాని కిందే ఉంది. అది మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ స్వామివారి చెందినటువంటి స్వామివారి విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రాంతాన్ని చూసే ప్రయత్నం చేస్తాము. కొండల చాటున ఈ పక్క దారులు లేనట్టుంది. మనం మరో పక్క నుంచి ప్రయత్నం చేద్దాం. చూడబోతే ఇక్కడ దారి లేనట్టుంది. లోపల పోవడానికి బాగా ఇరుగ్గా ఉంది. దారి లేదండి. మనం వేరే పక్క నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.
మనం మరోవైపు నుంచి స్వామివారు విశ్రాంతి తీసుకున్న ప్రాంతాన్ని వెళ్ళి చూద్దాము. ఈ కొండలు కూడా అంతే ఎక్కడానికి పెద్ద కష్టమేం లేదు, కానీ అక్కడికి పోయినాక ఎట్లుంటో చూద్దాం. ప్రస్తుతానికైతే దారి బాగానే ఉంది. ఇక్కడ దాకా మనం దగ్గరికి వెళ్ళి నేరుగా స్వామివారి విశ్రాంతి ప్రాంతాన్ని చూద్దాము. ఎటువైపు దారి ఉందో చూద్దాం. ఇక్కడ దారి లేదు. నేను కూడా తొలిసారి వెళ్ళడం వల్ల ఈ యొక్క దారి తెలుసుకోవడం కొంచెం సమయం పడుతుంది. ఎటు చూసినా బండలే కనిపిస్తున్నాయి. దారి అయితే కొంచెం వెతకాల్సిన పరిస్థితిగా ఉంది. చూద్దామైనా. ఈ కొండపై పైనుంచి చూస్తే చుట్టుపక్కల ప్రాంతాలు అంతా కూడా ఇది మెట్ట భూమి, పెద్దగా మాగాడి భూమి కాదు. అది ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ఇరుగ్గా ఉంది దారి, అయినా వెళ్దాము. మొత్తానికి లోపలికి వచ్చాం. ఇది స్వామివారు శయించినటువంటి కొండ లోపలి భాగం అన్నమాట. ఈ యొక్క స్వామివారు ఉన్నటువంటి ప్రాంతం కొంచెం అణిగినట్టుగా ఉంది. ఇదే అట. నేను అక్కడ వాళ్ళని అడిగాను, తర్వాత చూపించి స్వామివారు ఇక్కడే ఈ కొండ మీదే, అంటే ఈ బండ మీదే ఆ గుహలో శయనించారని చెప్పడం జరిగింది. ఏమైనా మనం నేరుగా అంటే కొండలు ఎక్కి చేరుకోగలిగాం. అదే ఇప్పుడు మనం చూసిన ప్రాంతం ఆ స్తూపానికి సరిగ్గా కిందగా ఉంటుందన్నమాట. ఎటువైపు చూసినా కూడా కొంచెం స్వామివారి ఆనవాళ్ళు కనిపిస్తుంది. మీరు చూడండి, ఇక్కడ ఏదో కొండ కాస్త అణిగి స్వామివారి పాదాలు అన్నట్టుగా అనిపిస్తోంది, తోస్తోంది. కానీ దీని గురించి పెద్దగా ఎవరేం చెప్పలేదు, నాకైతే అలా అనిపించింది. అందుకే దాన్ని కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది ఎన్నో ఏళ్ల నుంచి, అంటే ఖచ్చితంగా ఇన్నేళ్ళని చెప్పలేం, కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి అయి ఉండొచ్చు. దీన్ని వెంకటేశ్వర కొండగా పిలుస్తారు. ఇక్కడ కొంతమంది గ్రామీణ ప్రాంతం వాళ్ళు కాబట్టి ఇక్కడ వాళ్ళు వెంకటేశ్వర గుండ్లు అంటారు. స్థూలంగా వెంకటేశ్వర స్వామి కొండ, వెంకటేశ్వర కొండ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఆ స్వామిని ఇక్కడ ఇప్పుడే ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడికి చేరుకోవాలంటే చెప్పాను కదా, గూడూరు వెంకటగిరి మధ్యలో జయింపు స్టేషన్ నుంచి దిగి ఆటో సౌకర్యం ఉంటుంది, లేదంటే వెంకటగిరి నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఒకే బస్సు అయితే తర్వాత ఆటో సౌకర్యం ఉంటుంది. అంటే ఖచ్చితంగా దీన్ని మీరు చూసి స్వామివారి ఆశీస్సులు పొందుతారని అనుకుంటున్నాను. కృతజ్ఞతలు.